హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే 3 లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నానండి. హెల్దీ అండ్ సింపుల్. ఇక్కడ ఫస్ట్ రెసిపీ అయితే గోంగూర పులావ్ చేస్తున్నాను. సో దానికోసం ప్యాన్ పెట్టుకున్నానండి. ఇక్కడ 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 స్పూన్స్ గీ యాడ్ చేసిన తర్వాత బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, అవి వేస్తున్నాను. అన్నీ వేయట్లేదు, ఎందుకంటే గోంగూర ఫ్లేవర్కి అంత ఎక్కువ మసాలా వేసినా బాగుండదండి, డామినేటింగ్గా ఉంటుంది. నాన్ వెజ్ బిర్యానీస్ అవి అయితే మొత్తం హోల్ బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చెక్క అండ్ 2 లవంగాలు, 2 ఇలాచి, 1 బీ లీఫ్ వేసాను. బే లీఫ్ ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్లేదు. ఇక్కడ కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడైతే నేను 1 ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక కట్ట గోంగూరకి చేస్తున్నాను. 2 గ్లాసులు వాటర్ అండి, చిన్న గ్లాసెస్ 2 గ్లాసెస్ రైస్కి చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, ఒక 2 మినిట్స్. పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఒక పెద్ద టొమాటో స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. చిన్న టొమాటోస్ అయితే 2 తీసుకోండి. నేను ఒకటి పెద్ద టొమాటో తీసుకున్నాను. ఈ టొమాటో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుందండి టమాటో. ఇదిగోండి, టమాటో అయితే మగ్గిపోయింది. నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గ్రీన్ పీస్ అండ్ మిల్ మేకర్ తీసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అయితే మీ ఆప్షన్ అండి, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, పొటాటో, కాలీఫ్లవర్, ఇలా ఏవైనా బిర్యానీ ఫ్రైడ్ రైస్కి సూట్ అయ్యే వెజిటేబుల్స్ ఏవైనా మీరు వేసుకోవచ్చండి. ఇక్కడ లేదా శనగలు, రాజ్మా ఇలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఇక్కడైతే గ్రీన్ పీస్, మిల్ మేకర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు. మిల్ మేకర్ తెలుసు కదండి అందరికీ, హాట్ వాటర్లో వేసి తీస్తే మెత్తగా అవుతాయి. స్క్వీజ్ చేసి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ పీస్ మీరు ఫ్రోజన్ కూడా వేసుకోవచ్చు. ఇవి నేనైతే పచ్చి బఠానీ తెచ్చి నైట్ సోక్ చేసి మార్నింగ్ ఒక 2 విజిల్స్కి బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, వీక్కి సరిపోయేలాగా. అవైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు ఫ్రోజన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కారము, పసుపు, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా పౌడర్ అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదండి, సో దట్ అది గోంగూర ఫ్లేవర్ని డామినేట్ చేసేయకుండా ఉంటాయి. ఆల్రెడీ మనం బిర్యానీ స్పైసెస్ అవి యాడ్ చేసాము, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసాం కదండి, సరిపోతుంది. ఇంకా గరం మసాలాలు అవి ఎక్కువ వేసేసినా ఓవర్ అయిపోతుంది ఫ్లేవరు. ఇక్కడ ఈ ఉప్పు, కారం అవి అన్నీ బాగా మిల్ మేకర్కి, గ్రీన్ పీస్కి అవి పట్టిన తర్వాత ఇక్కడ గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పేస్ట్ నేను ముందు చేసి పెట్టుకున్నాను. ముందు చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, మార్నింగ్ లంచ్ బాక్స్కి ఈజీ అవుతుంది. ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి, వాష్ చేసేసి బాగా ఆకుల్ని. ఇంకా చిల్లీస్ అవి యాడ్ చేసి 1 స్పూన్ ఆయిల్లో బాగా మగ్గబెట్టాలండి గోంగూరని. చిల్లీస్ మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోండి. నేను ఒక కట్ట గోంగూరకి 4 చిల్లీస్ యాడ్ చేసి 1 స్పూన్ ఆయిల్లో మగ్గపెట్టిన తర్వాత చల్లారబెట్టి మిక్సీ వేసుకున్నాను. మీరు పప్పు గుత్తుతో కూడా గట్టిగా మెదిపేసుకోవచ్చు. ఆ వేపకి ఇలా ఆకులు అవి కొంచెం ఏమైనా తగిలినా ఇబ్బంది పడుతుందా, అందుకని నేను మిక్సీ వేసేసుకున్నాను. ఆ గోంగూర కూడా ఆయిల్, మిల్ మేకర్ వాటికి గోంగూర ఫ్లేవర్ పట్టే వరకు గోంగూరని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో మగ్గబెట్టే పేస్ట్ చేసాం కాబట్టి. తర్వాత రైస్ అయితే మీ క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ హాట్ వాటర్ పక్కన రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుందండి.
అలాగ వేసుకుంటే కరెక్ట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఒక్క విజిల్కి పెడుతున్నానండి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అది ఒకసారి చెక్ చేసేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే సాల్ట్ చెక్ చేసేసుకుని లిడ్ పెట్టేసేయండి. ఒక్క విజిల్ పెడితే సరిపోతుందండి. మీరు అకార్డింగ్ టు మీ కుక్కర్ని బట్టి చూడండి. నేనైతే ఒక విజిల్ పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి రెడీ అయిపోయింది. నేను ఇక్కడ లంచ్ బాక్స్కి లేట్ అవుతుందని ఫాస్ట్గా ఓపెన్ చేసేసానండి. అందుకు మీకు కొంచెం అలా వెట్గా కనిపిస్తుంది కదా, చల్లగా అయితే పొడి పొడిగా అయిపోతుందండి. వాటర్ మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నేను లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తానండి. చల్ల అయితే బాగుంటుంది. ఇదిగోండి పొడి పొడిగా వచ్చేసింది. ఒక 2 మినిట్స్ చల్లారాక లిడ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చి బెండకాయ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ ప్యాన్ పెట్టుకుని పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అవి యాడ్ చేసుకున్నాను. కర్రీ లీవ్స్, గార్లిక్ అయితే ఇప్పుడు ఇంకా యాడ్ చేయట్లేదండి, నెక్స్ట్ యాడ్ చేస్తాను. ఇదిగోండి పోపులు ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ అయితే ఫ్రైకి కట్ చేసినట్టు ఇలా కట్ చేసుకుని సన్నగా వేసేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయకండి, వాటర్ రిలీజ్ అయితే జిగురు వచ్చేస్తుంది. ఫ్రై కదా బాగుండదు. ఇదిగోండి ఇది ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఫ్రై అయిపోయింది. కొంచెం బెండకాయ మెత్తబడితే సరిపోతుందండి, మరీ డీప్ ఫ్రైలా చేసేయక్కర్లేదు, న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కదా. ఇక్కడ దంచుకున్న గార్లిక్ అండ్ నేను కర్రీ లీవ్స్ అలా యాజ్ ఇట్ ఈస్గా వేయనండి, ఫైన్గా చాప్ చేసి వేసేస్తాను. సో దట్ పాప తీసి పక్కన పడేయకుండా ఉంటుందని ఫైన్గా చాప్ చేసేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, వర్క్ అవుతుంది. గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్లో. ఇదిగోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం బెండకాయ ముక్కలను పక్కకు తీసుకొని మధ్యలో ఎగ్ కొట్టి వేసుకుంటున్నానండి. ఎగ్స్ మీ ఆప్షన్ అండి, ఎన్నైనా తీసుకోవచ్చు. నేను ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ ఎగ్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా మనం అలా కదిపేసుకుంటే సరిపోతుంది. కలిపేసుకుని బెండకాయలో కలిపి ఫ్రై చేసేసుకోవచ్చండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మనం జనరల్గా కొబ్బరి అలా వేసి పొడి చేస్తాం కదండి, వేరుశనగ పప్పు పొడి ఇలా ఏవైనా నువ్వుల పొడి వేసి ఫ్రైలు ట్రై చేస్తాం కదా, ఇది ఒకసారి ఎగ్తో ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఇదిగోండి ఎగ్లో బెండకాయ 2 కలిపి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి లేదా గరం మసాలా ఏదైనా 2 వేసుకోవచ్చు. నేనైతే పసుపు, కారం, గరం మసాలా యాడ్ చేశానండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోతే ఒక 1 మినిట్ జస్ట్ అలా ఆయిల్లో ఆ బెండకాయలకి కారం అది పట్టుకునే వరకు టాస్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. జస్ట్ మనం బెండకాయలు ఒకటి చాప్ చేసి మనకి రెడీగా ఉన్నాయంటే అస్సలు టైం పట్టదండి. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. ఇక్కడ ముందే రైస్ కుక్ చేసి చల్లారడానికి పక్కన పెట్టేశానండి. వేడివేడిది అయితే మెత్తగా అయిపోతుంది ఇక్కడ వేసి కలిపితే, అందుకని చల్లారడానికి పక్కన పెట్టేశాను. ఆ రైస్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ బెండకాయ ఫ్రై అంతా రైస్కి ఆ ఉప్పు, కారం అవన్నీ పట్టేలాగా బాగా యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే ఇక్కడ నేను లాస్ట్లో యాడ్ చేశానండి, క్లిప్ మిస్ అయినట్టుంది. ఫస్ట్ యాడ్ చేస్తే జిగురు వస్తుంది చెప్పాను కదండి, అందుకని లాస్ట్ కారం అవి యాడ్ చేసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ రైస్ మిక్స్ చేసినప్పుడు లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఇక్కడ సాల్ట్ అది చెక్ చేసేసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి. అంతే అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది 5 మినిట్స్లో. ఒక్కసారి ఇలా ఎగ్ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ థర్డ్ రెసిపీ ఇక్కడ పంకిన్ చపాతీ అండ్ ఎగ్ బుర్జీ చేస్తున్నానండి. ఎగ్ బుర్జీ రెసిపీ చాలా ఈజీ, అందరికీ తెలిసే ఉంటుంది. దీని బదులు ఎగ్ ప్లేస్లో మనం పన్నీర్ వేసుకోవచ్చు,
మనకి మిల్ మేకర్ గ్రాన్యూల్స్ దొరుకుతున్నాయి కదండి, కీమా లాగా, అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎగ్ బుర్జీ చేసేస్తున్నాను ఫస్ట్, తర్వాత చపాతీ చేస్తాను, చూపిస్తానండి. అది కూడా పంకిన్ చపాతీ చేశాను. ఇక్కడ ప్యాన్ పెట్టి ఆయిల్లో ఆనియన్స్, కర్రీ లీవ్స్, చిల్లీస్ అవి వేసి ఫ్రై చేసేసుకున్నానండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 1 మినిట్ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాక అప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి. టొమాటోస్ ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా చాప్ చేసుకోండి. ఎగ్ బుర్జీ కదా, బాగుంటుంది. మీరు టొమాటో లేకుండా కూడా చేసుకోవచ్చండి, డ్రై బుర్జీ లాగా అవుతుంది, బాగుంటుంది. చపాతీలోకి కొంచెం ఇలా గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందని నేను టొమాటో అయితే యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేయండి. టమాటో ఫాస్ట్గా మగ్గిపోతుంది. 2 మినిట్స్. టమాటో చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కదండి. ఇదిగోండి, టమాటో అయితే మగ్గిపోయింది. ఇక్కడ మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి బాగుంటుంది. కారము, ఇంకా స్పైసెస్ ఆప్షనల్ అండి. సాల్ట్, కారము అండ్ ధనియా జీరా పౌడరు, గరం మసాలా, ఇలా మీకు ఎలా ఇష్టమైతే అలా యాడ్ చేసుకోవచ్చండి స్పైసెస్. పసుపు, కారం, సాల్ట్ అయితే మ్యాండేటరీగా వేస్తాం కదండి. నెక్స్ట్ మిగతా మసాలా పొడులన్నీ మన ఇష్టం, ఆప్షనల్, ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్లో ఈ కారం అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. ఇదిగోండి, ఇక్కడైతే అన్నీ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కదపకుండా అలా వదిలేయండి. కుక్ అవుతుంది ఎగ్ కొంచెం. తర్వాత కదిపితే మనకి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇదిగోండి, ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత బాగా కలిపేసాను. ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఎగ్ బుర్జీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. పొడి పొడిగా ఫ్రై అయిపోతుందండి. 2 మినిట్స్ అలా టాస్ చేసుకుంటే చాలా పొడిగా వచ్చేస్తుంది. చపాతీలోకి అయితే మంచి కాంబినేషన్, రైస్లోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ ఎగ్ బుర్జీలోకి చపాతీ అన్నాను కదండి, పంకిన్ చపాతీ. ఇక్కడ చపాతీలు అయితే రుద్దేస్తున్నాను. ఈ మ్యాట్ అయితే మీషోలో తీసుకున్నానండి. చెక్క పీట, స్టీల్ పీట అవి అయితే కదులుతుంటే మనం గట్టిగా ప్రెషర్ ఇచ్చామంటే ఒక పక్కన ఎగడం, కదలడం అలా ఉంటుంది కదా. ఇదైతే చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. సిలికాన్ షీట్ ఇది, చాలా బాగుందండి. అదైతే పంకిన్ చపాతీ నైట్ కలిపేసి పెట్టేసుకున్నానండి. పిండి కలిపేసి పెట్టేసుకుంటే మార్నింగ్ మనకి టైం సేవ్ అవుతుంది కదా. నైట్ కలుపుకోవడం వల్ల ఏం పాడవదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒకటే ఏంటంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి, గాలి వెళ్ళకుండా. మంచి మూత ఎయిర్ టైట్ ఉన్న దాంట్లో పెట్టండి. చాలా పిండి కలిపినట్టే ఫ్రెష్గా ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ కలిపి పెట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయండి. అప్పటికప్పుడు చేసిన చపాతీ కంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ నేను నైట్ కలిపినప్పుడు ఏం చేశానంటే పంకిన్ని స్టీమ్ చేసేసుకున్నానండి నైట్. 2 మినిట్స్ అయితే అది ఊరికే ఉడికిపోతుందండి. పంకిన్ టైం ఏం పట్టదు. ఒక 2 మినిట్స్ మీరు బాయిల్ చేసుకున్నా పర్లేదు. కుక్కర్ అయితే అస్సలు అవసరం లేదండి. 2 మినిట్స్ అయితే ఈజీగా బాయిల్ అయిపోతుంది పంకిన్. ఆర్ స్టీమర్ ఉంటే స్టీమ్ చేసేసుకోండి, బెస్ట్. అది చల్లారిన తర్వాత మిక్సీలో ఫైన్ ప్యూరీ చేసేసుకుని దాన్ని చపాతీ పిండిలో ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ ఈ ప్యూరీ యాడ్ చేసి చపాతీ పిండి ముద్ద కలిపేసుకోవడమే అండి, అంతే సింపుల్. పంకిన్ తినలేని పిల్లలకి ఎవరికైనా ఉంటే ఏ వెజిటబుల్ తినకపోయినా అలా చపాతీలో అయితే మనం ప్యూరీ చేసి కలిపేసుకోవచ్చండి. పాలక్ చపాతీ, పంకిన్, సొరకాయ, ఇలా క్యారెట్, బీట్రూట్ ఏ ప్యూరీ అయినా వేసేసి మనం చేసుకోవచ్చు. సొరకాయ అయితే తురిమేసి
ఈ చపాతీ పిండిలో కలిపేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 కప్పు చపాతీ పిండికి 2 కప్పులు జొన్న పిండి తీసుకుంటానండి. ఫుల్ జొన్న పిండితో అయితే నాకు చేయడం రాదు చపాతీ. అందుకని 1 కప్పు గోధుమ పిండికి 2 కప్పులు జొన్న పిండి అలా చేస్తే నాకు బాగా వస్తాయండి అంటుకోకుండా. ఇదిగోండి చక్కగా వచ్చేసింది. చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు, డౌట్ అక్కర్లేదు. ఇక్కడైతే ఇంకా ప్యాన్ పెట్టి కాల్చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యాడ్ చేయకండి. నార్మల్గా ప్యాన్ మీద కాలాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత అప్పుడు మీరు ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే గీ యాడ్ చేస్తున్నాను, లంచ్ బాక్స్కి కదా. పిల్లలకి గీ చాలా హెల్తీ కదండి. చపాతీ మీద మోమాటం లేకుండా గీ యాడ్ చేయండి, ఎంత కావాలంటే అంత. చాలా టేస్ట్ వస్తుంది గీ యాడ్ చేసుకుంటే ఎక్కువగా. ఇదిగోండి ఇక్కడైతే నేను గీ యాడ్ చేసేసి 2 వైపులా కాల్చిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 1 మినిట్ అటు ఇటు గీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ కాలిస్తే సరిపోతుందండి. చపాతీ అయితే రెడీ అయిపోతుంది. చాలా మెత్తగా వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. పంప్కిన్ యూజువల్గా తినరు కదండి, మనకు కూడా నచ్చదు. సో ఇలా అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఎక్కువ ఫ్రై చేసేసాము, అందులో న్యూట్రియంట్స్ పోయాని బాధ కూడా ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఓకే అండి, వీడియో అయితే ఇంకా ఎండ్ చేస్తున్నాను. 3 రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మంచి రెసిపీస్ ఇంకా చేస్తానండి. వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి తప్పకుండా. ఇదిగోండి చాలా సాఫ్ట్గా వస్తాయి. మధ్యాహ్నం వాళ్ళు తినే టైం వరకు కూడా ఇలానే సాఫ్ట్గా ఉంటాయండి. ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.